ఈ క్వశ్చన్ ఎంతకి ఇంపార్టెంట్? 10 మార్కులు. నిర్లక్ష్యంగా వినదు, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటి చూడండి. జి అనే గ్రూప్లో ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు ఉన్నారు. జి అనే గ్రూప్లో ఏ అనేవాళ్ళు బి అనేవాళ్ళు ఉన్నారు. ఏ యొక్క ఆర్డర్ ఎంతరా? 5. ఈ టర్మ్ గుర్తుపెట్టుకో, ఇది నీకు అవసరం. ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత? 5. బి నాట్ ఈక్వల్ టు ఈ, ఇది పక్క నుంచి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, ఏబి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఏంటి మనకి ఇక్కడ ఏంటి చెప్పాడు? ఆర్డర్ ఆఫ్ ఏ 5 అన్నాడు, బి అనేవాడు ఈకి ఈక్వల్ కాదన్నాడు. తర్వాత ఏబి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఈ 3 ఇచ్చాడు కదా, రాయవి. లెట్ జి అనేది ఒక గ్రూపు, ఈ అనేది ఒక ఐడెంటిటీ ఎలిమెంటు, ఆర్డర్ ఆఫ్ ఏ మనకి ఇచ్చాడు, బి నాట్ ఈక్వల్ టు ఈ. ఇక్కడ వరకు అంతా ఆడు చెప్పిందే. ఓకే, మనం కొత్తగా రాయలే, అంతా ఆడు చెప్పిందే రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీ నో దట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అంటే ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్కి ఈక్వల్ అవుతుంది నాన్న, అదే రాశాను. సో ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు నాన్న ఆర్డర్ ఆఫ్ ఏ వాల్యూ ఎంతకి ఈక్వల్ రా? 5 కదా. మరి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా దేనికి ఈక్వల్ అవుద్ది? 5కే, అదే రాశాను. సో నాన్న ఈ ఒక్క స్టెప్ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ 2 అనుకో, ఆర్డర్ ఆఫ్ ఏ 2 అనుకున్నాను అనుకో, ఇది ఎగ్జాంపుల్ అన్న, ఈ క్వశ్చన్కి సంబంధం లేదు. ఆర్డర్ ఆఫ్ ఏ 2, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా 2, ఎందుకంటే వీళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి. ఓకే, అయితే నేను ఏమనుకున్నానంటే ఈ 2ని ఇక్కడికి తేవాలనుకున్నాను. ఏంటి? మళ్ళీ చూడు, ఈ 2 అనేది ఇక్కడ పవర్లోకి తేవాలనుకున్నాను. అప్పుడు ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్, అంతే కదా. సరే, ఈ 2 తీసుకొచ్చా, మరి ఇక్కడ ఏంటి ఉంటుంది సార్ అంటే ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. అర్థమైందా? ఎగ్జాక్ట్ దీని ప్రకారమే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది 5కి ఈక్వల్. ఈ 5 పవర్లోకి వచ్చింది, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 5 దేనికి ఈక్వల్ అవుద్ది? ఈకి ఈక్వల్. అర్థమైందా? ఆర్డర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 5 తీసుకొని ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు 5 వాళ్ళిద్దరిని ఈక్వల్ చేసి ఈ 5 అనేవాడిని పవర్లోకి తెస్తే వాడు ఈకి ఈక్వల్ అవుతాడు. ఇదంతా దేనికి సార్ అంటే లాస్ట్లో దీనిపైన ఉంది, గుర్తుపెట్టుకు ఈ వాల్యూ. అయిపోయింది ఇక్కడతో దీని గురించి మనం ఆలోచించక్కర్లే. దీని యొక్క వాల్యూ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్. సరే, నెక్స్ట్ స్టెప్. వాడు మనకి ఏంటి ఇచ్చాడు? ఇదే కదా ఇచ్చాడు, రాశాను చూడు. కన్సిడర్ ఏబి ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. వాడు ఇచ్చింది రాసుకున్నాను. కాకపోతే నేనేం తీసుకున్నానంటే నేనేం తీసుకున్నాను ఒకసారి చూడు. అదే సార్ మీకు నచ్చినట్టు తీసుకుంటారు ఎట్స్ అంటే తీసుకోవచ్చు. ఇది గ్రూప్ థియరీ, ఓకేనా. ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ తీసుకున్నాను. అర్థమైందా? మన క్వశ్చన్లో ఏబి ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. ఇచ్చింది ఇంత నాకు సంబంధం లేదు. ఓకే, నాను ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ తీసుకున్నాను. నేను నన్ను చెప్పరా ఏ స్క్వేర్ని ఎలా రాస్తావు నువ్వు? ఏ ఇంటూ ఏ రాయిచ్చా? రాయివా? సరే, 2 స్క్వేర్ని ఎలా రాస్తావురా? 2 ఇంటూ 2 కింద రాస్తావా? అదే చేశాను నేను. ఇక్కడ ఏబిఏ హోల్ స్క్వేర్ని ఏబిఏ ఇన్వర్స్ ఇంటూ ఏబిఏ ఇన్వర్స్ రాశాను, రాయించలేదు అంతే కదా. 2 స్క్వేర్ని 2 ఇంటూ 2 రాసినప్పుడు ఏబిఏ హోల్ స్క్వేర్ని ఏబిఏ ఇన్వర్స్ ఇంటూ ఏబిఏ ఇన్వర్స్ రాయించలేదా? రాసుకోవచ్చు. సరే, ఈ ఏబి ఈ బిఏ ఇన్వర్స్ అర్థమైందా? మొదటి 2 టర్మ్స్ జాగ్రత్తగా చూడండి. ఓకే, ఏబిఐ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఐ ఇన్వర్స్ అనుకున్నాం, ఓకేనా. సరే, ఫస్ట్ ఏబి అనేవాడిని బయటకు రాసుకున్నాం, బిఏ ఇన్వర్స్ వీడిని బయటికి రాసుకున్నాను. ఇంకా మిగిలిన లెవెల్ ఏ ఇన్వర్స్ ఏ కదా, వీళ్ళిద్దరే కదా మిగిలారు, వాళ్ళే ఇక్కడ రాశాను చూడు. ఇది ఇప్పుడు ఎరేజ్ చేసినప్పుడు పోయిందన్న చూసుకోండి. మొదట ఏబి ఎక్కడ ఉంది, బిఏ ఇన్వర్స్ ఎక్కడ ఉంది, ఏ ఇన్వర్స్ ఏ. ఓకే, 2 జంటల్ని అంటే ముగ్గురు వేసి 2 జంటల్ని విడగొట్టేసి 3 జంటలు చేశాం కథం. ఏ ఇన్వర్స్ ఏ దేనికి ఈక్వల్ అని చెప్పాను, ఈకి. రిమైనింగ్ ఎలాగుండాలో అలా రాసే. నాకు విషయం చెప్పరా, ఇక్కడ అంతా మల్టిప్లికేషన్ ఉంది, అందుకు ఈ ఇంటూ బి 1 ఇంటూ బీరా ఎంత అవుద్ది, బిఏ కదా, అందుకు ఈ అనేది మరి లేదు, ఏబి బిఏ ఇన్వర్స్. ఓకేనా. నాకు విషయం చెప్పు, బి ఇంటూ బి అంటే బి స్క్వేరేనా? ఇదిగో ఏ అలాగే ఉంది, ఏ ఇన్వర్స్ అలాగే ఉంది, బి ఇంటూ బి అంటే బి స్క్వేరే కదా. ఓకే, సరే, ఏ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏ ఇన్వర్స్. నన్ను బి స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ రా, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, బి స్క్వేర్ దేనికి ఈక్వల్, ఏబి ఏ ఇన్వర్స్.
మరి చెప్పురా బి స్క్వేర్ ప్లస్లో ఏబిఏ ఇన్వర్స్ రాయొచ్చా లేదా? నువ్వు రాయమంటే రాస్తాను, రాయొచ్చు కదా, అదే రాశాను చూడు. ఓకే సరే, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ A⁻², మధ్యలో బి మిగిలింది. ఇక్కడ వరకు ఓకే కదా. చూడరా, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ కడితే ఎంత వచ్చింది? A² బి A⁻². నానా ఇక్కడ స్క్వేర్ కట్టాను, 2 2s ఎంతరా? 2 2s లేదా 2 స్క్వేర్ అంత 4 కదా. ఇప్పుడు 4కి కడతాను, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4. ఎందుకు సార్ అలా కొట్టుకుని వెళ్ళిపోతానంటే లాస్ట్లో చెప్తాను. స్క్వేర్ కట్టాను, ఇప్పుడు పవర్ 4 కడతాను. చూడు, ఇది మనకు వచ్చింది, లాస్ట్లో అక్కడ వచ్చింది, ఇక్కడ రాశాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. ఇప్పుడు ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 తీసుకున్నాను. నన్ను చెప్పరా 2⁴ని 2² ఇంటూ 2² కింద రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. 2⁴ని 2² కింద రాయొచ్చు కదా. అదే చేశాను. ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4ని ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ రాశాను. తప్పు చేయలే కదా, రాజా కదా, రైటే కదా. సరే, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంతరా? A² బి A⁻². ఆ వాల్యూని ఇక్కడ రాశాను. సేమ్ అదే వాల్యూ కదా, ఇక్కడ రాశాను. ఓకేనా. సరే, వీళ్ళిద్దరు మధ్యలో ఉన్న ఇద్దరు కంబైన్ అయిపోయారు. ఇదిగో A⁻² A². చెప్పురా, A⁻1 ఇంటూ ఏ అంటే ఈ, మరి A⁻2 ఇంటూ A² అంటే ఈఏ. వీళ్ళ పవర్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఖచ్చితంగా ఈఏ. సో ఆ వాల్యూ ప్లేస్లో ఈ రాశాను. ఈ రిమైనింగ్ మిగిలింది, అటు మిగిలింది. ఈ అంటే ఎంత? ఒకటే కదా. 1 ఇంటూ బి. ఏ పాటికి మీరు చేసేయాలి, ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పటికి ఇంకా నేను చెప్పింది చూడకూడదు, వచ్చేయాలి ఇక్కడికి. సరే చెప్తాను చూడండి. 1 ఇంటూ బిఏ, సో A² బి A⁻². సేమ్ A² A⁻², బి ఇంటూ బి అంటే B². మరలా B² అంటే ఏట్రా? ఏబి ఏ ఇన్వర్స్. ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. చెప్పురా, A² ఇంటూ ఏ అంటే A³ బి A⁻1 ఇంటూ A⁻2 అంటే A⁻3. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఓకే, పవర్ 4 కట్టాం. 2 2² 4, 2³ ఎంతరా? గావర్లో 2 4 6 కట్టేస్తారు కొంతమంది. పవర్లో ముందు 2 కట్టాను, ఇప్పుడు 4 కట్టాను. నెక్స్ట్ 8 కట్టాలంటే 6 అని వేస్తారు. అలా కాదు, 2² 2³ ఎంత? 8 కదా. ఇప్పుడు పవర్లో 8 కడతాను నేను. కన్సిడర్ ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 8. నాకు ఆ విషయం చెప్పు, 2⁴ ఈజ్ ఈక్వల్ 2⁴ ఇంటూ 2⁴ రాయొచ్చా లేదా? 2⁴ని ఇలా రాసుకోవచ్చా లేదా నాకు చెప్పు. రాయొచ్చు కదా. అదే చేశాను. ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 8ని ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 రాశాను. ఓకే, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత నాన్న? ముందే వచ్చింది కదా, A³ బి A⁻3. అదే వాల్యూ మరలా వస్తుంది. చెప్పు, వీళ్ళిద్దరు ఒక దగ్గర. మరి నేను చెప్పను, రాసుకెళ్ళిపోతాను, చూసుకోవడమే. వీళ్ళిద్దరిని కలిపి ఇక్కడ రాశాను. వీళ్ళిద్దరు వాల్యూ ఈ, రిమైనింగ్ ఇదిగో. సరిపోయింది కదా. ఈ ఇంటూ బి అంటే బిఏ, సో వీళ్ళిద్దరు బి ఇంటూ బి అంటే B². మరి చెప్పండి నాన్న, మీరు చదవడమే. ఓకే, B² అంటే ఏబి ఏ ఇన్వర్స్, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఏం మారదు, సేమే. A³ ఇంటూ A⁻4 A⁻1 A⁻4 బి. సో చూడు, పవర్ 8 కడితే ఎంత వచ్చిందిరా? 4 బి A⁻4. చూడు, 2 కడితే A⁻2 బి A⁻2 వచ్చింది. 3 కడితే A⁻4 బి A⁻4 వచ్చింది. అర్థం కావట్లే, విను. చూడు, స్క్వేర్ కట్టాను, ఆన్సర్లో స్క్వేర్ వచ్చింది. పవర్ 2 పవర్ -2. నెక్స్ట్ స్టెప్ 4 కట్టాను, 8 వచ్చింది. 2 తర్వాత నెంబర్ ఏంటి? 3 తర్వాత నెంబర్ ఏంటి? 4 -4. మరి తర్వాత నెంబర్ ఏంటి? 5 -5. సరిపోయిందా? స్క్వేర్ కట్టినప్పుడు పవర్లో 2లు వచ్చాయి ఆన్సర్లు. పవర్ 4 కట్టినప్పుడు కిందన 3 వచ్చింది. పవర్ 8 కట్టినప్పుడు 4లు వచ్చాయి. 8 తర్వాత 16 కడితే పవర్లో 5లు వస్తాయి. ఈ వాల్యూని తీసుకురావడానికి ఇదంతా కట్టాము, అంతే తప్ప అది నెసెసిటీ లేదు. ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలంటే అదంతా చేయాలి, అదంతా ఎగ్జామ్లో రాయాలి, లేకపోతే మార్కులు వేయడు. ఓకేనా. సరే, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 16. ఏబి ఏ ఇన్వర్స్ అంటే వాల్యూ దేనికి ఈక్వల్? క్వశ్చన్లో B² కదా, B² హోల్ పవర్ 16 ఈజ్ ఈక్వల్ టు A⁻5 వాల్యూ ఎంత అన్నారా? క్వశ్చన్ ఎంత అనుకున్నాం? ఈఏ కదా. A⁻5 వాల్యూ ఈఏ.
అదిగో రాశాను ఈ మధ్యలో బి 1 ఇంటూ బి ఇంటూ 1 ఎంతరా బిఏ. మరలా ఈ రాసుకున్నాను, రాస్తే ట్రై అయిపోతుంది. ఒకటిని రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి, కానీ రాసుకోవాలి, ఇక్కడ అవసరం ఉంది. ఇది బి పవర్ బి స్క్వేర్ హోల్ పవర్ 16, 2 16 32, బి పవర్ 32 ఈజ్ ఈక్వల్ టు బిఈ. దాని బి ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై, మరి ఇటు వస్తే భాగిస్తుంది. బి పవర్ 32/b చెప్పరా. ఇక్కడ 32 బీలు ఉన్నాయి, దాన్ని నేను బి పవర్ 31 ఇంటూ బి రాయచ్చా. 32 31 ఒకటి కింద విరగొట్టవచ్చు కదా, కిందన బి, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ. బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ. నాకు విషయం చెప్పురా, బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇందాక క్వశ్చన్లో మనం మాట్లాడుకున్నాం ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఇది పవర్లోకి వచ్చిస్తే ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇది ఎందుకు సార్ ఇప్పుడు చెప్తున్నారు, జాగ్రత్తగా విన్నాం, దీంతో కంపేర్ చేయి. ఈ రెండు ఒకలాగా ఉన్నాయా, బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది కదా, వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారా లేదా, ఏ ప్లేస్లో బి ఉంది, 5 ప్లేస్లో 31 ఉంది. దీని ప్రకారం ఇలా రాయి చూడు, దీని ప్రకారం ఇలా రాసాం కదా, ఇప్పుడు దీని ప్రకారం నేను రాస్తాను చూడు. ఆర్డర్ ఆఫ్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ బి ఉంది కాబట్టి బి వచ్చింది. పవర్లో 5 ఉంది, ఇక్కడికి వెళ్ళేసరికి బయటికి వెళ్ళిపోయింది. పవర్లో అంత ఉంది 31, బయటికి వెళ్ళేసరికి 31. ఇదే ఆన్సర్ రా. అర్థమైందా, ఇలా చేసి చూపిస్తే మీకు సింపుల్గా ఉంటుందని ఇలా చేశాను. డైరెక్ట్గా ఎక్కడే రాసేవచ్చు, బీకి ఆర్డర్ అప్లై చేస్తే 31 బయటకు వచ్చేస్తుంది. ఆర్డర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 31. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన 10 మార్కులే, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా.